వృశ్చిక రాశి వాళ్లకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి సమస్యల నుండి ఉపశమనం లభించబోతుంది. మీరు చేపట్టేటటువంటి పనులన్నీ కూడా సాఫీగా కొనసాగుతూ ఉంటాయి. గృహము, వాహన ప్రయత్నాలు కూడా కలిసి వస్తుంటాయి. ఎన్నో రోజుల నుండి మీరు ఉపయోగిస్తున్నటువంటి వాహనాన్ని మార్చివేసి ఇంకొక వాహనం తీసుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగే గృహ నిర్మాణాది కార్యక్రమాల్లో పనులు వేగవంతమవుతూ ఉంటాయి. కొన్ని రకాల అవసరానికి తగినటువంటి అప్పులు కూడా చేసేటటువంటి పరిస్థితి ఉంది. ఉద్యోగ విషయాల్లో మంచి స్థిరత్వాన్ని పొందుతూ ఉంటారు. నిరుద్యోగులకు తాము నివసిస్తూ ఉన్నటువంటి ఊరిలోనే మంచి ఉద్యోగాలు కూడా లభిస్తూ ఉంటాయి. ఆదాయ మార్గాలను పెంచుకోగలుగుతారు. మీకున్నటువంటి పనితీరుతో అందరినీ ఆకట్టుకోగలుగుతారు. వివిధ రూపాల్లో వ్యాపార కార్యక్రమాల్లో కొన్ని కీలకమైనటువంటి మార్పులు చేర్పులు చేస్తూ ఉంటారు. 1-2 వ్యక్తిగత సమస్యల నుండి కూడా ఈ వారం ఉపశమనాలు లభిస్తూ ఉంటాయి. సంపన్న కుటుంబంలో మంచి స్థితి ఏర్పడుతూ ఉంటుంది. వివాహాది సంబంధమైనటువంటి శుభ కార్యక్రమాలు కూడా నిశ్చయమవుతున్నాయి. ఈ వారం ప్రముఖులతోటి వృశ్చిక రాశి వాళ్లకు పరిచయాలు అవుతూ ఉంటాయి. ప్రేమ, ఆప్యాయతలు, వ్యవహారాలు కలిసి వస్తుంటాయి. అనారోగ్యపరమైనటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తగ్గిపోతాయి. మంచి ఆరోగ్యాలను పొందుతుంటారు. సినిమా, టీవీ, ఇతరమైనటువంటి మాధ్యమాల్లో పనిచేసేటటువంటి వారికి ఆర్థికంగా కొంత ఒత్తిడి కనిపిస్తుంది. సుదూరమైనటువంటి ప్రాంతాలకు ప్రయాణాలు చేయవలసిన అవసరాలు కనిపిస్తున్నాయి. మార్కెటింగ్ రంగంలో పనిచేసేటటువంటి వాళ్లకు కొంత ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థికపరమైనటువంటి లక్ష్యాలు పెరిగిపోతుంటాయి. జాగ్రత్తగా అన్నింటినీ కూడా సమపాలల్లో మీరు ప్రయత్నాలను చేస్తూ సమస్యలను అధిగమించే ప్రయత్నం చేయాలి. ఈ వారం వృశ్చిక రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలను పొందే క్రమంలో సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడం మంచిది. స్వామివారికి అష్టోత్తర శతనామ స్తోత్ర పారాయణం నిర్వహించటము, స్వామివారి భుజంగ స్తోత్రమును పారాయణం చేయటం అనేది చాలా చాలా మంచిది. సుబ్రహ్మణ్య స్వామి వారికి దీపారాధన చేసుకోవటం, చలివిడిని నివేదన చేయటం అనేది చాలా ఉపయోగపడేటటువంటి పరిహారం.